భారత క్రికెట్ నియంత్రణ మండలి తీరుపై టీమిండియా దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం నమన్ 2026లో దొర్లిన తప్పిదమే ఇందుకు కారణం. బీసీసీఐ నమన్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత ప్రస్తుత మాజీ క్రికెటర్లను బీసీసీఐ పలు అవార్డులతో ఘనంగా సత్కరించింది. అయితే ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేసే సమయంలో ఘోర తప్పిదం జరిగింది. విరాట్ కోహ్లీ తరువాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ 2024లో టీ20 ప్రపంచ కప్, 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించాడు. తద్వారా మహేంద్ర సింగ్ ధోని తరువాత టీమిండియాకు అత్యధిక టైటిళ్లు అందించిన సారథిగా చరిత్రకెక్కాడు. ఇక 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తరువాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ గత ఏడాది టెస్టులకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్న హిట్ మ్యాన్ కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. గత ఏడాది అనూహ్య రీతిలో ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు రోహిత్ ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్మన్ గిల్ ను సారథిగా నియమించింది. గిల్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిన గిల్ సేన సొంత గడ్డపై మరీ దారుణంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ కు గురైంది. ఇదిలా ఉంటే నమన్ అవార్డుల పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ క్రికెట్ అవార్డు గిల్ కు దక్కింది. ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో 754 పరుగులు చేసి అటు బ్యాటర్ గా ఇటు సారథిగా గిల్ అత్యుత్తమ ఆట తీరు కనబరిచినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో గిల్ మాట్లాడుతున్న సమయంలో నిర్వాహకులు శుభ్మన్ గిల్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నింగ్ కెప్టెన్ అని అతడి పేరును స్క్రీన్ పై వేశారు. ఇదే రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఇంతవరకు ఒక్క వన్డే సిరీస్ గెలవని కెప్టెన్ కు ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ అని వేయడం ఏంటని, రోహిత్ శర్మ ఘనత చెరిపివేసినా చెరిగిపోదని బీసీసీఐకి చురకలంటిస్తున్నారు. బ్రాడ్కాస్టర్స్ తో పాటు శుభ్మన్ గిల్ ను సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. మరికొందరు మాత్రం పొరపాటున తప్పు దొర్లి ఉంటుందని కమెంట్ చేస్తూ ఉండగా రోహిత్ ను అవమానించేందుకే ఇలా చేశారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.